కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కాకినాడ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస్ బాబా మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నైజాన్ని, వైఫల్యాలను నిలదీస్తూ కూటమి ప్రభుత్వం చేపడుతున్న నిరుద్యోగ నివారణ, విద్యా సంబంధిత సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. నారా లోకేష్ పాదయాత్ర హామీ మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లోనే మెగా డిఎస్సీపై నిర్ణయం తీసుకుందని ఆయన గుర్తు చేశారు. కేవలం ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా పరిశ్రమలు, ప్రైవేట్ రంగాన్ని ఆకర్షించడం ద్వారా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నామన్నారు. ఇప్పటికే 25 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యంలో భాగంగా 5 లక్షల కోట్ల మేర పెట్టుబడులు రావడం ప్రారంభమైందని పార్లమెంట్ సాక్షిగా స్పష్టమైందని తెలిపారు. గడిచిన 5 ఏళ్ల పాలనలో ఒక్క మెగా డిఎస్సీ కూడా ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న వైకాపా నేతలు ఇప్పుడు కేవలం ఉనికి కోసం, రాజకీయ మనుగడ కోసం దొంగ ధర్నాలు, కొత్త నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ అక్రమాలపై మాట్లాడుతూ గ్రూప్ 1 పేపర్లను ఇంటికి పంపించి మూల్యాంకనలో అక్రమాలు చేసి అధికారుల భవిష్యత్తును పాడు చేసిన చరిత్ర, అలాగే కడప జడ్పీలో నకిలీ సర్టిఫికెట్లతో కారుణ్య నియామకాలు చేపట్టిన ఘనత వైకాపాదేనని విమర్శించారు. విద్యాశాఖ ఉద్యోగ కల్పనపై బహిరంగ చర్చకు రమ్మని మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరితే ఏ ఒక్క వైకాపా నాయకుడు ముందుకు రాలేకపోయారని ఎద్దేవా చేశారు. సరైన ఆధారాలు లేకుండా కోర్టులకు వెళ్తే అక్కడ కూడా ముట్టకెళ్తున్నారని గుర్తు చేశారు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ స్థాయికి ధీటుగా నాణ్యమైన విద్యను అందిస్తూ ప్రైవేట్ పాఠశాలలతో పోటీ పడేలా తీర్చిదిద్దుతున్నామని, 10వ తరగతి విద్యార్థులకు క్రాష్ కోర్సులు అందిస్తూ వారి భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తున్నామని వివరించారు. వైకాపా ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా లెక్క చేయకుండా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు ప్రకారం జాబ్ క్యాలెండర్, మెగా టీఎస్సీ రిజర్వేషన్ల ప్రకారం ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేస్తుందని స్పష్టం చేశారు. దొంగ మాటలు చెప్పే నాయకుల ఆటలు ఇక సాగవని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే వైకాపాకు తగిన బుద్ధి చెప్తారని పెంకె శ్రీనివాస్ బాబా ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మాసిమెన్ గంగయ్య, పెంకె సత్యనారాయణ, నురుకుర్తి వెంకటేశ్వరరావు, ములసా బాబురావు, కొరికొరి రాజు, కొండా వినయ్, గుత్తుల రామకృష్ణ, అడప రాజబాబులు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ జిల్లా పార్టీ ఆఫీసుకి చేసిన మీడియా వారికి అందరికీ కూడా నమస్కరిస్తూ, అలాగే మా సీనియర్ కార్యకర్తలు పార్టీలో ఆఫీస్కి వచ్చిన వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా డిఎస్సి, మెగా డిఎస్సి మా లోకేష్ బాబు గారు నడక పాదయాత్రలో ఇచ్చిన హామీల మేరకు జాబ్ క్యాలెండర్ అయితే కానీ, అలాగే లోకేష్ బాబు గారు 20 లక్షల ఉద్యోగాల కల్పన, దాని గురించి రాత్రి పగలు ఎక్కడ ఒక దేశం అని కాదు, ప్రపంచం అంతా తిరుగుతున్నారండి. అందులో భాగంగా ఎంచేతంటే 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలంటే 5 సంవత్సరాల్లో మనం గవర్నమెంట్ జాబ్లు అన్నది అసాధ్యం. దానికి అదే కాకుండా ప్రైవేటు కంపెనీలు అంటే పబ్లిక్ సెక్టార్ కంపెనీలు అనేక ఎస్టాబ్లిష్ చేస్తే కానీ మనకి 20 లక్షల ఉద్యోగాలు కల్పన జరగదు. ఆ హామీ యువతకి ఇష్టం జరిగింది. ఆ హామీని నెరవేర్చడానికే ఒక పునాది వేయాలని కూటమి ప్రభుత్వం వచ్చిన 10 రోజులకే ఆయన ఆ సంకల్పంతో డిఎస్సి మీద మెగా డిఎస్సి మీద దృష్టి పెట్టారు. అలాగే అనేక ఇండస్ట్రీలు తీసుకురావడానికి ఇంచుమించు 25 లక్షల కోట్లు 2 సంవత్సరాల్లో హామీ లభించింది. అందులో భాగంగా 5 లక్షల కోట్లు పెట్టుబడి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యింది. అది పార్లమెంట్ సాక్షిగా వైసీపీ గొడ్డల పార్టీ ప్రభుత్వం టైంలో చేయలేని పని ఈయన చేసినట్టు పార్లమెంట్ సాక్షిగా ప్రశ్నకి సమాధానం కూడా చెప్పారు. ఈ రోజుల్లో ఏ యువకుడైనా ఇంత సాధ్యం అవుతుందా 2 సంవత్సరాల్లో? మీరు మురిగి ముందు మీరే తీసుకోండి, ఫీడ్బ్యాక్ తీసుకోండి యువత నుంచి. ఎలా ఉంది ప్రభుత్వం? లోకేష్ బాబు గారు విద్యాశాఖ ఎలా ఉంది? స్కూల్స్ ఎలాగున్నాయి? ఏ స్కూల్లో అయినా సరే మీరు ఏదో మొక్కుబడి స్కూళ్ళు పెట్టారు. ఇప్పుడు సిస్టమ్ అంతా ప్రైవేట్ స్కూల్స్తో కాంపిటేటివ్గా రన్ అవుతుంది. అక్కడ ఏం జరుగుతుందో అదే టైప్లో 10th క్లాస్ వాళ్ళకి కూడా క్రాష్ కోర్సులు కూడా పెట్టి వాళ్ళతో సమానంగా పోటీ ఇవ్వడానికి పునాది వేస్తున్న అలాంటి మనిషి లోకేష్ బాబు గారిని పట్టుకుని మీరు పెట్టి వాడిని పెట్టనివ్వకుండా పాడు చేసే ఉద్దేశంతో కొత్త నాటకాలు మొదలెట్టారు. ఈ గొడ్డల పార్టీ ఎప్పుడు
ఒక మెగా డిఎస్సి ఇచ్చింది 5 సంవత్సరాల్లో? మీ వల్ల కాదు. మీ వల్ల ఎక్కడికి అవుతుంది? ఒక గ్రూప్ టెస్ట్ 2018లో ఇచ్చిన నోటిఫికేషన్ని ఆ జాబులు ఇవ్వడానికే మీకు అవ్వలేదు. ఆ పేపర్లు ఇంటికి పంపించి ఇంట్లో ఉన్న సర్వెంట్ల చేత కరెక్షన్ చేయించారు. ఆ దెబ్బకే పెండింగ్ లో పడిపోయినాయి. లేకపోతే ఆ గ్రూప్ టెస్ట్ లో పాస్ అయ్యి ఆఫీసర్లు అవ్వాల్సిన వాళ్ళకి అవకాశం ఆ రోజు కోల్పోయింది. మీరు చేసి ఒకటా రెండా ఇలాంటివన్నీ డైరెక్ట్ గా లోకేష్ గారు పబ్లిక్ గా రమ్మన్నారు బహిరంగ చర్చకి. వచ్చారా మీరు? ఎవరు రాలేదు. అందరం కూడా అడుగుతూ జరిగింది. మీరు రారు చర్చలకి. ఎంచేత మీ దగ్గర ఏ సాక్ష్యాలు లేవు. కోర్టుకి వెళ్ళారు, కోర్టు మొట్టికాయలు వేసింది. మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా అంటే మీ దగ్గర సరైన ఎవిడెన్స్ లేదు. ఇప్పుడు దొంగలు పడిన 6 నెలలకి మొరిగినాయి అంట. అలాగా ఎప్పుడు డిఎస్సి ఎగ్జామ్స్ ఆ పరీక్షలు అయిపోయినాయి, వాళ్ళు హాయిగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఆ ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళని మళ్ళీ మీరు పాయింట్ ఎట్టి ఈ 16,000 మంది అంటే డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు తెచ్చుకున్నట్టు మీరు మరుగుతున్నారు. ఇది న్యాయమా? అంటే ఏంటి? మళ్ళీ డిఎస్సి రాకూడదు. ఇలా 5 సంవత్సరాలు 5 డిఎస్సీలు వస్తే మీరు ఎక్కడ గొడ్డల పార్టీ కనబడదని ఇప్పుడు ఇలాంటివన్నీ చేస్తున్నారు. మీ మనుగడ కోసం ఇలాంటి ధర్నాలు మొదలెట్టారు. న్యాయపరమైనది అయితే చర్చిలకు రమ్మని అడుగుతున్నాం. మీరు ఎక్కడా కనబడతలేదు చర్చిలు. అయినా సరే మీ మీ హయాంలో చూద్దాం. మీ హయాంలో కడప జిల్లాలో జిల్లా పరిషత్ ఏం చేశారు? కారుణ్య ఉద్యోగాలు ఏం చేశారు? 15 మందికి. అసలు వాళ్ళ కుటుంబంలో ఎవరో చనిపోకుండా దొంగ సర్టిఫికేట్లు పెట్టి ఉద్యోగాలు వేసారు. అలా మేము చేయలేము. అదే కాదు, వాలంటరీ వ్యవస్థ మీ కార్యకర్తలకు ఇచ్చారని మీ వాళ్ళే చెప్పారు. అలాంటివి కూడా జరిగినాయి. అలాగే రాజశేఖర రెడ్డి గారి టైంలో 2006లో అప్పుడు డిఎస్సికి ఏం చేశారు మీరు? అప్పుడు డిఎస్సిలో మొత్తం కడప జిల్లాలో ఒక డిఈఓని కిడ్నాప్ చేసి హోటల్లో పెట్టి ప్రశ్నాపత్రాలు అమ్మేయలేదా? మీరు కరెక్షన్లు చేసి హైదరాబాద్ పంపించలేదా? ఇలాంటివి చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి మీకు. అలాంటివి ఇది మాకు చేత కాదు. అయితే మీరు మాత్రం చూసి మాట్లాడాలి. ప్రభుత్వం మంచి చేస్తుంది. ఇప్పుడున్న యువతకి ఉద్యోగాలు కల్పన టైం